బ్యాక్ టు యూపీఎస్సీ పరివార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ మీ సపోర్ట్కు ఎంకరేజ్మెంట్కి. సో లాస్ట్ సిరీస్ నుంచి మీ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సిరీస్ని కంప్లీట్గా ఇట్లానే కంటిన్యూ చేస్తున్నాము. ఓకే, సో దాంతో ఇప్పుడు ఏంటంటే మీరు లైక్స్ కమెంట్స్ పెడుతున్నారు, గుడ్. కానీ చాలామంది ఆస్పిరెంట్స్కి ఈ ఒక వీడియో దొరకపోవచ్చు, రైట్? సో మీరు సజెస్ట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు ఒకరికి హెల్ప్ చేస్తే దేవుడు మీకు హెల్ప్ చేస్తారు, రైట్? ఇఫ్ యూ హెల్ప్ అదర్స్, గాడ్ విల్ హెల్ప్ యూ. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈరోజు నుంచి నేను ఒక క్వశ్చన్ చెప్పిన తర్వాత మీ ఆప్షన్ ఏంటి, ఏ అయితే ఏ అని, బి అయితే బి అని, సి అయితే సి అని, డి అయితే డి అని పెట్టాలి కామెంట్లో. ఓకే, సో అది పెట్టిన తర్వాత నేను ఆన్సర్ రివీల్ చేస్తాను కదా, మీరు ఈ టారో మార్క్లో వేసి మీరు కరెక్ట్ చెప్పారా, కరెక్ట్ అయితే ఏ టు ఏ, లేదు మీరు బి చెప్పారు కానీ ఆన్సర్ వచ్చేసి ఏ, అప్పుడు ఇట్లా ఏ అని. ఓకే, ఇట్లా వేసుకోవాలి, కరెక్ట్ ఆన్సర్ ఇట్లా రావాలి. ఓకే, స్టార్టింగ్ మీ ఆన్సరు, నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్, క్వశ్చన్ నెంబర్ ఏం అవసరం లేదు, మీరు జస్ట్ పెడుతూ వెళ్ళాలి. ఓకే ఫైన్, విత్ దాట్ వి విల్ స్టార్ట్ విత్ ఏన్షియంట్ హిస్టరీ ఈరోజు. ఓకే, ఆల్రెడీ సరే. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాతవాహన రూలర్స్ పర్ఫార్మ్డ్ ద అశ్వమేధ సాక్రిఫైస్? ఏ రూలరు అశ్వమేధ సాక్రిఫైస్ పర్ఫామ్ చేశారు? సో ఇక్కడ ఆన్సర్ అయితే ఇచ్చేసాను స్టార్టింగే, సిముక ఆర్ గౌతమిపుత్ర శాతకర్ణి, శాతకర్ణి 1 ఆర్ పౌలమి 2. దీనికి ఆన్సర్ అయితే శాతకర్ణి 1 అని. ఓకే, సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది గౌతమిపుత్ర శాతకర్ణి కాదు, సిముక కాదు, పౌలమి కూడా కాదు, ఇట్స్ శాతకర్ణి 1 ఫస్ట్ టైంకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో గౌతమిపుత్ర శాతకర్ణి ఈజ్ ఫేమస్ ఫర్ డిఫీటింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరిని డిఫీట్ చేశారు, ఎవరిని ఓడించారు? శాకాస్, కుషాన్స్, మౌర్యాస్, గుప్తాస్. గుప్తాస్ శాతకర్ణి అయిన తర్వాత వస్తారు, మౌర్యాస్ శాతకర్ణి కంటే ముందు వస్తారు. ఇంకా మిగిలింది రెండే, కుషాన్సా, శాకాసా. సో ఏ ఆప్షన్, మీ ఆప్షన్ ఏంటి పెట్టుకోండి, ఏ అయితే ఏ అని, బి అయితే బి అని. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తా, ఇట్ ఈస్ ఆప్షన్ ఏ. ఇప్పుడు మీ ఏ పెట్టింటే ఏ అనే పెట్టండి, బి పెట్టింటే ఏ అని పెట్టండి మళ్ళీ. ఓకే, అక్కడ క్రాస్ మార్క్ కూడా వేయచ్చు మీరు, ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు విచ్ శాతవాహన క్వీన్? నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు రాశారు, ఎవరు ఇన్స్క్రైబ్ చేశారు? ఏ శాతవాహన క్వీన్? ఇట్ ఈస్ బై ఆప్షన్ ఏ గౌతమి, బాలశ్రీ, నాగానిక, లీలావతి ఆర్ హల. ఎవరు? సో ఇది ఇట్స్ బై నాగానిక. నెక్స్ట్ క్వశ్చన్. సో ద శాతవాహన డైనస్టీ యూజ్డ్ విచ్ లాంగ్వేజ్ ఫర్ ఇట్స్ ఇన్స్క్రిప్షన్ అండ్ కాయిన్స్? కాయిన్స్లో మళ్ళీ ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి? శాసనాలు. ఓకే, ఈ శాసనాల్లో ఏ లాంగ్వేజ్లో యూజ్ చేశారు? కాయిన్స్ కానీ లేకపోతే ఇన్స్క్రిప్షన్ కానీ ఏ లాంగ్వేజ్ యూజ్ చేశారు శాతవాహనస్, రైట్? సో సాంస్క్రిట్, తెలుగున, ప్రాకృత్ ఆర్ కన్నడ? సో రైట్ ఆన్సర్ is ప్రాకృత్. నెక్స్ట్, సిముక ఈజ్ నోన్ యాజ్. సిముక ఎందుకు ఏమి అని గుర్తుపెట్టుకుంటాం సిముకాని? ద లాస్ట్ కింగ్ ఆఫ్ ఏ శాతవాహనస్. లాస్ట్ కింగా, తను లాస్ట్ కింగా? ఆర్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనస్టీ? ఫౌండరా అంటే ఫస్ట్ కింగా, ఫస్ట్ ఆర్ లాస్ట్? ఆర్ అ ప్రామినెంట్ కింగ్ ఆఫ్ ద లేటర్ శాతవాహన పీరియడ్? అంటే శాతవాహన పీరియడే కాదు, లేటర్ శాతవాహన తర్వాత వచ్చిన వల్ల, లేకపోతే ఆ శాఖా రూలరా, తను శాఖా రూలరా అని అడుగుతున్నారు. ఓకే, సో మీ ఆప్షన్ ఏంటి? And the right answer is the founder of Satavahana dynasty. So next question is, Pratishtana, the ancient capital of a Satavahana. See, ఇక్కడ ఒక బిట్ వచ్చేసింది. శాతవాహన క్యాపిటల్ ఏది? ప్రతిష్టాన. సో ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్రెజెంట్ డే స్టేట్? ఇది ఏ స్టేట్లో ఉంది? వాళ్ళ క్యాపిటల్ వచ్చేసి ప్రతిష్టాన, ఇది టుడేస్ ఏ స్టేట్లో ఉంది? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఆర్ గుజరాత్? గెస్ట్ చేయండి.
And the right answer is Maharashtra. Next question. The Puranas refer to Shatavahanas as. శాతవాహనాస్ని పురాణాల్లో ఏమని మెన్షన్ చేశారు? ఆంధ్ర భృత్యాస్, శాకాస్, క్షాత్రపాస్ ఆర్ గుప్తాస్. శాకాస్ కాదు, ఎందుకంటే శాతవాహనాస్ డిఫీట్ చేసింది ఎవరిని? శాకాస్. శాకాస్ అండ్ క్షాత్రపాస్ కూడాను. ఓకే, గుప్తాస్ చాలా లేట్గా వచ్చారు కదా, సో ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోయి ఉండాలి. దట్ ఈస్ ఆంధ్ర భృత్యాస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, which foreign account mentions మసాలియా ఆర్ మచిలీపట్నం? ఇప్పుడు మచిలీపట్నం మీకున్న క్వశ్చన్లో జస్ట్ మసాలియా అని ఇస్తే కూడా అది మచిలీపట్నం అని మీకు తెలుసుండాలి. ఓకే. యాజ్ అ ప్రామినెంట్ మార్కెట్ ఇన్ ఆంధ్ర రీజన్. ఎవరు మెన్షన్ చేశారు మచిలీపట్నం అనేది ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పేసి? మెగస్థెనిస్ చేశారా? మెగస్థెనిస్ ఏ టైంలో వచ్చాడు? మౌర్యస్ టైంలో వచ్చాడు, కాబట్టి అయి ఉండకపోవచ్చు. నెక్స్ట్, పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ. ఇది ఒక బుక్ కదా, ఇందులో చేశారా? ఆర్ టాలనీ జియోగ్రఫీ. టాలనీ అనేవాడు ఒక ఫారెన్ ట్రావెలర్, ఆయన చేశారా? లేకపోతే హ్యూయన్ త్సాంగ్ రికార్డ్స్. సో వాట్ వాజ్ ద ఆన్సర్? సో వాట్ ఇస్ ద ఆన్సర్? మీ ఆన్సర్ ఏంటి? సో ద రైట్ ఆన్సర్ ఇస్, ఇట్ ఈస్ పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీలో ఉంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ ఇంకొకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కాయిన్స్ విత్ అ లెజెండ్ సిరి చిముక ఆర్ అట్రిబ్యూటెడ్ టు విచ్ శాతవాహన కింగ్? సో సిరి చిముక అనే కాయిన్ ఎవరికి సంబంధించినది? సో అది గౌతమిపుత్ర శాతకర్ణినా, శాతకర్ణి 1 ఆర్ సిముక ఆర్ పౌలమి? ఇట్స్ నాట్ పౌలమి, ఇట్స్ పులమవి, సారీ. ఓకే, సో ఆప్షన్ ఇస్, ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్, సిరి చిముక. ఓకే, ఇట్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు సిముక. చిముక అని సిముక. ఓకే, సిరి చిముక. నెక్స్ట్ క్వశ్చన్, the Hathigumpa inscription relates to a conflict between which two rulers? Hathigumpa inscription అని ఉంది, అది ఎక్కడ దొరికిందంటే మనకు కళింగ రీజన్లో దొరికింది. అందులో ఏ ఇద్దరి రూలర్స్ గురించి మెన్షన్ చేశారు? వన్ ఇస్ కరవేల అండ్ శాతకర్ణి 1. ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ నహాపన. ఆప్షన్ సి హల అండ్ కరవేల. ఆప్షన్ డి పులుమవి అండ్ నహాపన. సో ఎవరి గురించి మెన్షన్ చేశారు అతిగుంప ఇన్స్క్రిప్షన్లో? సో అంతిగుంప ఇన్స్క్రిప్షన్ టాక్స్ అబౌట్ శాతకర్ణి 1 అండ్ కరవేల. కరవేల కళింగ రీజన్ రూలర్. ఓకే, తను తర్వాత శాతకర్ణి 1. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇందుకు ఆన్సర్ కూడా ఇచ్చేసాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిస్టోరియన్స్ సపోర్టెడ్ ద థియరీ దట్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ద శాతవాహనస్ వాస్ ద గోదావరి అండ్ కృష్ణ రివర్ బేసిన్? ఏ ఒక ఆథర్ ఇందులో చెప్పాడు అంటే శాతవాహనస్ గోదావరి కృష్ణ డెల్టా దగ్గర స్టార్ట్ చేశారు అని? సో ఇది విన్సెంట్ స్మిత్ ప్రకారం వాళ్ళు కృష్ణ గోదావరి వ్యాలీ దగ్గరే స్టార్ట్ చేశారు. ఎవరు? విన్సెంట్ స్మిత్. ఇంపార్టెంట్ టు రిమెంబర్, మీరు నోట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విఎస్ సుక్తాంకర్ ప్రపోజ్ దట్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ద శాతవాహనస్ వాస్. సో ఇప్పుడు ఆల్రెడీ గోదావరి కృష్ణ దగ్గర ఉండేవాళ్ళు అని ఎవరు చెప్పారు? విన్సెంట్ స్మిత్. మళ్ళా సుక్తాంకర్ అనేవాళ్ళు ఒక ప్లేస్ని సజెస్ట్ చేశారు, అక్కడ ఒరిజినల్ ప్లేస్ శాతవాహనస్ది అని. సో ఏ ప్లేస్ అది సుక్తాంకర్ ప్రకారం? ఫస్ట్ మనం తెలుసుకోవాలి విన్సెంట్ స్మిత్ ప్రకారం ఏంటి, నెక్స్ట్ సుక్తాంకర్ ప్రకారం ఏంటి. ఓకే, విదర్భ, బళ్ళారి డిస్ట్రిక్ట్, వెస్టర్న్ డెక్కన్ ఆర్ మహారాష్ట్ర? సో ఇట్ ఈస్ బళ్ళారి డిస్ట్రిక్ట్. సో ఎవరి ప్రకారం? సుక్తాంకర్ ప్రకారం దే స్టార్టెడ్ విత్ బళ్ళారి.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హిస్టోరియన్స్ ఆర్గ్యూడ్ దట్ మహారాష్ట్ర వాస్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఏ శాతవాహనస్ బేస్డ్ ఆన్ ప్రాకృత్ లాంగ్వేజ్ యూస్డ్ ఇన్ శాతవాహన ఇన్స్క్రిప్షన్. ఇంకొక ఆథర్ చెప్పారు, లేదు వాళ్ళు గోదావరి కృష్ణ కాదు, విన్సెంట్ స్మిత్ చెప్పిన అలానే సుక్తాంకర్ చెప్పేలాగా బెల్లారి డిస్ట్రిక్ట్ కాదు, దేవర్ ఫ్రమ్ మహారాష్ట్ర అని చెప్తారు. ఎవరు చెప్పారు? ఆర్జీ బండార్కర్, వివి మిరాషి, పిటి శ్రీనివాస అయ్యంగర్ అండ్ గుట్టి వెంకటరావు. సో ఎవరంటే ఇట్స్ శ్రీనివాస అయ్యంగర్ ప్రకారం వాళ్ళు మహారాష్ట్రలో ఆరిజిన్ అయ్యారు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అని. ఆరిజిన్ అంటే వాళ్ళ నేటివ్ హోమ్ ఏది? ఓకే, సో శ్రీనివాస అయ్యంగర్. నెక్స్ట్, విచ్ ఇన్స్క్రిప్షన్ రికార్డ్స్ దట్ ఆర్మీస్ ఆఫ్ కరవేల రీచ్డ్ కన్నబెన్న థ్రెటనింగ్ మూషికా నగర thus ఇండికేటింగ్ శాతవాహన కంట్రోల్? సో క్వశ్చన్ ఇంకొకసారి చదువుకోండి. ఏ ఇన్స్క్రిప్షన్ రికార్డ్ చెప్తుంది దాట్ కరవేల రీచ్డ్ కన్నబెన్న, కరవేల గారు ఎక్కడ రీచ్ అయ్యారు? కన్నబెన్న. థ్రెటనింగ్ మూషికా నగర్కి థ్రెటన్ చేశారు, thus ఇండికేటింగ్ శాతవాహన కంట్రోల్. సో శాతవాహన కంట్రోల్ని ఇండికేట్ చేస్తూ ఏ ఇన్స్క్రిప్షన్లో అది రాస్తుంది? కరవేల గురించి ఏ ఇన్స్క్రిప్షన్లో రాస్తుంది? అది ఆల్రెడీ చదువుకున్నాం కదా, శాతకర్ణి కరవేల. అదే ఇన్స్క్రిప్షన్ వెతకాలి ఇప్పుడు. నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ ఆల్రెడీ ఒక బిట్ చేసాము, ఎవరు రాశారు? నాగనిక, రైట్. హత్తిగుంప ఇన్స్క్రిప్షన్ రిలేటెడ్ టు కరవేల. ఇంకొకటి మ్యాకాధోని ఇన్స్క్రిప్షన్, అడోని ఇన్స్క్రిప్షన్. ఏది రైట్ ఆన్సర్? సో మీ ప్రకారం ఏంటి? ఓకే, ఇట్ ఈస్ హత్తిగుంప ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The Satavahana coins discovered in Telangana provide evidence supporting the Satavahana's origin from. సో తెలంగాణలో దొరికిన కాయిన్స్ ప్రకారం శాతవాహనస్ ఆరిజిన్ ఏంటి? బళ్ళారి డిస్ట్రిక్ట్, విదర్భ, ఆంధ్ర రీజియన్, వెస్టర్న్ డెక్కన్. ఇట్ ఈస్ ఆంధ్ర రీజియన్, ఎందుకంటే తెలంగాణలో దొరికిన కాయిన్స్ అవి. ఓకే, నెక్స్ట్, విచ్ శాతవాహన రూలర్ ఈజ్ నోన్ టు హ్యావ్ పర్ఫార్మ్డ్ ద అశ్వమేధ సాక్రిఫైస్ టు సెలబ్రేట్ విక్టరీ? ఎవరు అశ్వమేధ సాక్రిఫైస్ పర్ఫామ్ చేశారు? సిమిలర్ క్వశ్చన్ ఆల్రెడీ చూసాం కదా. సో సిముక, శాతకర్ణి 1, పులమవి, కన్హా ఆర్ కృష్ణ. ఇట్స్ శాతకర్ణి 1. ఓకే, ఆల్రెడీ చూసాం మనము ఈ క్వశ్చన్ని. శాతకర్ణి రిపిటేషన్ అయింది అంతే. సో నాగనిక, ద వైఫ్ ఆఫ్ శాతకర్ణి 1, issued the inscription to record the achievement of her husband. This inscription is known as. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చూసాము, నాగనిక ఏ ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేసింది అని. అది డైరెక్ట్గా అక్కడేం అడిగారు? ఒక ఇన్స్క్రిప్షన్ పేరు ఇచ్చి అది ఎవరు ఇష్యూ చేశారని అడిగారు. ఇక్కడ ఆమె పేరు ఇచ్చి ఈమె ఇన్స్క్రైబ్ చేసిన ఇన్స్క్రిప్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో చూడండి, హత్తిగుంప ఇన్స్క్రిప్షన్ కాదు, ఇది కరవేలది, రైట్. శాతకర్ణి కరవేలకి రిలేట్ అవుతుంది. అదోని ఇన్స్క్రిప్షన్ తెలియదు. మ్యాకాధోని ఇన్స్క్రిప్షన్, ఇంకొకటి నానేఘాట్ ఇన్స్క్రిప్షన్. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు గుట్టి వెంకటరావు అండ్ ఓరుగంటి రామచంద్రయ్య, ద శాతవాహన రూల్ ఈజ్ బిలీవ్ టు హ్యావ్ బిగాన్ ఇన్. వీళ్ళ ప్రకారం ఎక్కడ స్టార్ట్ చేశారు శాతవాహనాస్? ఎప్పుడు? 271 BC, 227 BC, 216 BC ఆర్ 221 BC? ఇట్ ఈస్ 271 BCలో స్టార్ట్ చేశారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైటిల్స్ వాజ్ టేకెన్ బై శాతకర్ణ 1 టు మార్క్ ఈజ్ అథారిటీ ఇన్ అ డెక్కన్ రీజన్? శాతకర్ణి 1 అనేవాళ్ళు ఒక టైటిల్ తీసుకున్నారు. ఏంటి ఆ టైటిల్? ఎందుకు తీసుకున్నారంటే డెక్కన్లో తన విజయాన్ని చూపించుకోవడానికి. ఏంటి ఆ టైటిల్? ఎవరు? శాతకర్ణి. మహాన్ ఆర్ దక్షిణ పతాపతి ఆర్ సమ్రాట్ ఆర్ మహారథి. ఏ ఒక టైటిల్ శాతవాహనికి తీసుకున్నారు. ఇట్ ఈస్ డెక్కన్ అంటే దక్షిణం కదా, దక్షిణం ఇది. సో దక్షిణ పతాపతి. ఓకే, దక్షిణ పతాపతి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇయర్ పైన ఉంది. ద పురాణాస్ ఆఫర్ డిఫరెంట్ అకౌంట్స్ ఆఫ్ శాతవాహనాస్
dynasty duration. According to the Vayu Purana, how long did Shatavarni rule last? వాయు పురాణం ప్రకారం శాతవాహనాసు ఎన్ని ఇయర్స్ రూల్ చేశారు? 300, 456, 460, 500. మీ ఆప్షన్? ఇట్ ఈస్ 300 ఇయర్స్. ఏ పురాణం ప్రకారం? వాయు పురాణం ప్రకారం. ఓకే, నెక్స్ట్. The founder of Satavahana dynasty Simuka is known for which significant shift in religious alliances? సో సిముకాని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? ఒకటి తను ఫౌండర్, ఇంకొకటి రిలీజియన్స్ షిఫ్ట్ అవుతుంది. ఏ రిలీజియన్? సో బుద్ధిజం టు జైనిజం, జైనిజం టు బ్రాహ్మణిజం, శైవిజం టు వైష్ణవిజం ఆర్ జైనిజం టు బుద్ధిజం, ఏది చేంజ్ చేశాడు? మీ ఆప్షన్? ఇట్ ఈస్ జైనిజం టు బ్రాహ్మణిజం. తను జైన్ నుంచి బ్రాహ్మణ్కి వచ్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ ఇన్స్క్రిప్షన్ గురించి. Which inscription provide one of the earliest record of the Satavahana dynasty's royal family and their Vedic sacrifice? శాతవాహనాస్ ఒక వేదిక్ సాక్రిఫైస్ తర్వాత రాయల్ డైనస్టీ గురించి ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది? అత్తిగుంప, నానేఘాట్, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఆర్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్, ఏది? సో ఆన్సర్ ఇస్ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్, రైట్. సో వాళ్ళ ఫ్యామిలీస్ గురించి తెలుసుకోవాలి డైనస్టీ అంటే యూ షుడ్ గో టు నానేఘాట్ ఇన్స్క్రిప్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. Satakarni I, a prominent Satavahana ruler, expanded his empire to include which region that led to conflict with the Sunga dynasty? సో శాతకర్ణికి సుంగాకి ఫైట్ అయింది. ఏ రీజియన్ గురించి ఫైట్ అయింది? గాంధార, విదర్భ, కళింగ, అవంతి. శుంగాస్తో శుంగాస్ అండ్ శాతకర్ణి, శుంగ. ఓకే, ఇట్ ఈస్ విదర్భ రీజియన్, మహారాష్ట్రలో. ఓకే, మీరంతా కన్ఫ్యూజన్ అంటే కళింగ బిలాంగ్ టు కరవేల్. ఓకే, అవంతి ఎక్కడ వస్తుంది? మధ్యప్రదేశ్ దగ్గర వస్తుంది. సో ఇది కాదు, మహారాష్ట్ర అండ్ గోదావరి వ్యాలీ కదా, అట్లా చూసుకున్నా మనకి దొరికేది ఏంటి? విదర్భ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైటిల్ డిడ్ శాతకర్ణి I earn that signified his dominance on a Deccan region? Repetition of question. చక్రవర్తి, దక్షిణ్ పథాపతి ఆర్ మహాధిపతి ఆర్ మహారాజాది రాజా. సో ఏ టైటిల్ తీసుకున్నారు? ఆల్రెడీ డిస్కషన్ చేసాము. ఇట్స్ దక్షిణ్ పథాపతి. ఓకే, పథ అంటే పాత్ అని. ఓకే, దక్షిణ్ పథాపతి. Who took it? శాతకర్ణి I. నెక్స్ట్. హలా, శాతవాహన కింగ్ ఈజ్ నోన్ ఫర్ కంపైలింగ్ విచ్ ఫేమస్ ప్రాకృత్ వర్క్? హలా ఒక బుక్ రాశారు. ఓకే, ఏ లాంగ్వేజ్లో రాశారు? ప్రాకృతిలో రాశారు. ఏంటి ఆ బుక్ పేరు? అర్థశాస్త్ర ఎవరు రాశారు చెప్పండి? కౌటిల్య ఆర్ చాణక్య. గత సప్తశతి, మనుస్మృతి ఎవరు రాశారు? మను రాశారు. పంచతంత్ర, ఊరోడ్ పంచతంత్ర, కామెంట్ చేయండి. ఓకే, విష్ణు, స్టార్ట్ విత్ విష్ణు, రైట్? కంప్లీట్ చేసుకోండి మీరే. ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ గత సప్తశతి. గుర్తుపెట్టుకోండి, హలా రోట్ గత సప్తశతి. ఏ లాంగ్వేజ్లో? ప్రాకృత్. హతిగుంప ఇన్స్క్రిప్షన్ రికార్డ్స్ a conflict between Satavahanas and which neighboring kingdom? Hattigumpa talks about directly Kalinga. Okay, done. Next. Which Satavahana queen is noted for her role as a widow, regent and for commissioning the Naneghat inscription? See, questions repeat అవుతున్నాయి. Naneghat inscription ఎవరు ఇన్స్టాల్ చేశారు? నాగనిక. సో అంత క్లారిటీ ఉండాలి. యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ విత్ రుద్రమదేవిన, పులుమవిన, అట్లా గౌతమి బాలశ్రీన. నో, నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ బై నాగనిక. నెక్స్ట్. The Satavahanas frequently issued coins that have been found across multiple regions. This evidence highlights. సో శాతవాహనాస్ కాయిన్స్ నుంచి మనకి ఏం తెలిసి వస్తుంది? దేర్ రిలీజియస్ కన్వర్షన్ చేసే ఎఫర్ట్స్ గురించి, దేర్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ నెట్వర్క్, ట్రేడ్ గురించి, దేర్ డిఫీట్ బై వెస్టర్న్ క్షత్రపాస్ వాళ్ళని డిఫీట్ చేసింది, ఆర్ దేర్ ఐసోలేషన్ పాలసీస్.
సో ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్టెంటెడ్ ట్రేడ్ గురించి మనకు కాయిన్స్లో తెలిసొస్తుంది. కాయిన్స్ నుంచి మనకి ఏమి గుర్తొస్తుంది? ఇట్స్ అబౌట్ ట్రేడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎక్స్టర్నల్ డైనాసిటీ posed a major threat to Shatavana contributing to their decline? ఏ డైనాసిటీ నుంచి శాతవాహనస్ డిక్లైన్ అవ్వడానికి స్టార్ట్ అయింది? కుషాన్స్, వెస్టర్న్ క్షత్రపాస్, పల్లవాస్ ఆర్ శుంగాస్? సో ఏ డైనాసిటీ? ఇట్ ఈస్ వెస్టర్న్ క్షత్రపాస్. సో ఇనిషియలీ షాకాస్తో ఫైట్ చేశారు, ఈవెన్ శుంగాస్తో కూడా ఫైట్ చేశారు. ఎవరు చేశారు ఆల్రెడీ డిస్కస్ చేసామో కామెంట్ చేయండి. సో లేటర్ వచ్చేసి వెస్టర్న్ క్షత్రపాస్. అకార్డింగ్ టు పురాణ ద రోల్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ లాస్టెడ్ ఫర్ అప్రాక్సిమేట్లీ. నార్మల్గా పురాణాల ప్రకారం ఎన్ని ఇయర్స్ రూల్ చేశారు? 300, 400, 460, 500. ఇట్ ఈస్ 460 ఇయర్. వాయు పురాణ అరౌండ్ 300 కదా. సో నార్మల్గా పురాణం అని అయితే 460 ఇయర్స్. ఓకే. What was the significance of the marriage alliance between Shatakarni I and Naganika? So, ఏం ఇంపార్టెన్స్ నాగానిక అండ్ శాతకర్ణి మ్యారేజ్ నుంచి? ఇట్ స్ట్రెంగ్త్ అండ్ టైస్ విత్ మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్కి టైస్ ఇంప్రూవ్ అయింది. సెక్యూర్ ద అలియన్స్ విత్ వెస్టర్న్ డెక్కన్ నోబిలిటీ ఆర్ లెడ్ టు స్ప్రెడ్ ఆఫ్ జైనిజం స్ప్రెడ్ అయింది. ఎండెడ్ కాన్ఫ్లిక్ట్ విత్ శుంగా డైనాసిటీతో కాన్ఫ్లిక్ట్ కంప్లీట్గా పోయింది. సో ఏది ఆన్సర్? సెక్యూర్డ్ అలయన్స్ విత్ వెస్టర్న్ డెక్కన్ నోబిలిటీ. సో వెస్టర్న్ డెక్కన్లో ఉన్న నోబల్స్ దగ్గర ది గాట్ అలియన్స్, సంబంధాలు పెరిగాయి. ఓకే. వెస్టర్న్ డెక్కన్ మౌర్యాస్ కాదు, ఈవెన్ శుంగాస్ కాదు. శుంగాస్తో ఫైట్ చేశారు మౌర్యన్స్, చాలా వాళ్ళ సక్సెసర్ వీళ్ళు. ఓకే. అండ్ డెక్కన్ నోబిలిటీతో వీళ్ళకి సంబంధాలు కుదిరాయి. ఓకే. నెక్స్ట్, which of the following Shatavahana ruler performed the Ashwamedha sacrifice to assert their authority? See repetition. మీకు ఇప్పటికీ వచ్చేయాల్సిందే. శాతకర్ణి 1, హల, సిముక, గౌతమిపుత్ర శాతకర్ణి. శాతకర్ణి 1. సో శాతవాహన ప్రైమరీలీ యూజ్డ్ విచ్ లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్ యూజ్ చేశారు? ప్రాకృత్. రిపిటేషన్. విచ్ టైటిల్ వాజ్ కామన్లీ అసోసియేటెడ్ విత్ గౌతమిపుత్ర శాతకర్ణి? సో గౌతమిపుత్ర శాతకర్ణికి వచ్చిన టైటిల్ ఏంటి? ఓకే. ఎంఫసైజింగ్ ఇస్ ఇంపీరియల్ అంబిషన్స్. సో శాతకర్ణి 1కి ఆల్రెడీ చూసాము, దక్షిణ పతాపతి. గౌతమిపుత్ర శాతకర్ణికి మహారాజాదిరాజా, ఏక బ్రాహ్మణ, దక్షిణ పతాపతి, రాజర్షి. సో మీ ఆన్సర్, రైట్ ఆన్సర్ వచ్చేసి మహారాజాదిరాజా. ఓకే. రాజులకే రాజు, మహారాజాదిరాజా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? గౌతమిపుత్ర శాతకర్ణి ఈజ్ రిమెంబర్డ్ ఫర్ డిఫీటింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫారిన్ ట్రైబ్స్ టు రీఎస్టాబ్లిష్ ద శాతవాహన ఎంపైర్? శాతకర్ణి ఎవరిని డిఫీట్ చేశారు? కుషాన్స్, షాకాస్, పాలవాస్. షాకాస్, యవనాస్, పాలవాస్. కుషాన్స్, గ్రీక్, హూన్స్. యవనాస్, హూన్స్, గ్రీక్. సో ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ క్వశ్చన్కి ఆన్సరు. ఇట్ ఈస్ షాకాసు, యవనాసు, పాల్వాసు. ఓకే. వైఎస్పి మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. వైఎస్పి తెలుసు కదా ఏంటిది అని. సో యవనాస్, షాకాస్, పాల్వాస్, వైఎస్పి. ఓకే. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, which inscription provides detailed information about గౌతమిపుత్ర శాతకర్ణిస్ అచీవ్మెంట్ అండ్ కాంక్వెస్ట్? సో గౌతమిపుత్ర గురించి వచ్చిన ఇన్స్క్రిప్షన్ ఏంటి? హత్తిగుంప ఇన్స్క్రిప్షన్, ఇది కరావలత్ కదా. నానేఘాట్, ఇది అబౌట్ శాతకర్ణి 1 కదా. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఛాన్స్ ఉంది. గిర్నార్ చూద్దాం. సో ఇట్ ఈస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. సో వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ గౌతమిపుత్ర శాతకర్ణి, మీరు ఏ ఇన్స్క్రిప్షన్ గురించి మాట్లాడాలి? నాసిక్. నెక్స్ట్, ద టైటిల్ త్రిసముద్ర తోయ పితవాహన
attributed to Gautamiputra Shatakani indicates that his army reached. సో ఒక టైటిల్ ఇచ్చారు. ఏం టైటిల్ వచ్చింది అంటే త్రిసముద్ర, 3 సముద్రాలు, తోయ పీత వాహన. సో దీన్ని ఏం ఇండికేట్ చేస్తుంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? అంటే వాళ్ళ ఆర్మీ కొన్ని సీని పాస్ చేశాయి. ఏ 3 సముద్రాన్ని దాటాయి అని. అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్, ఆర్ గంగా, గోదావరి, కావేరి, హిమాలయ, డెక్కన్ ప్లాట్యూ అండ్ వెస్టర్న్ ఘాట్స్, ఆర్ గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర. ఏ 3 రివర్స్ అది? త్రిసముద్ర. ఆప్షన్స్, మీ ఆప్షన్స్ చూడండి, క్లూ ఉంది, చూసుకోండి. సో అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్. మనం 3 ఓషన్స్. ఓకే, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్. దీన్ని త్రిసముద్ర, తోయ, పీతవాహన. నెక్స్ట్ క్వశ్చన్. Which Shatavahana ruler faced increasing pressure from Sakas and shifted his focus primarily to eastern territory? ఒక శతవాహన రూలర్స్ షాకాస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఈస్టర్న్ సైడ్ ఫోకస్ చేశారు. షాకాస్ వెస్టర్న్ సైడ్ కదా, తను ఈస్టర్న్ సైడ్ ఫోకస్ చేశాడు. ఏ రూలర్ అది? శతకర్ణి, గౌతమిపుత్ర శతకర్ణి, వశిష్ఠిపుత్ర పులుమవి, గౌతమిపుత్ర యజ్ఞశ్రీ ఆర్ శివశ్రీ శతకర్ణి. ఎవరు? ఈస్ వశిష్ఠిపుత్ర పులుమవి. సో తను ఈస్టర్న్ సైడ్ ఫోకస్ చేశారు. ఎందుకంటే వెస్టర్న్ సైడ్ ఎవరున్నారు? షాకాస్. ఓ ఫోకస్డ్ వశిష్ఠిపుత్ర పులుమవి. సో నెక్స్ట్ క్వశ్చన్. Gautamiputra Yagnashri, the last great Satavahana ruler, was noted for his association with which famous Buddhist? యజ్ఞశ్రీ శతకర్ణి టైంలో గౌతమిపుత్ర యజ్ఞశ్రీ ఓకే, ఆ టైంలో ఒక బుద్ధిస్ట్ ఉంటారు, బుద్ధిస్ట్ ఫిలాసఫరు. తను ఎవరు? అసంగ, నాగార్జున, వసుబంధు, హర్షవర్ధన. ఎవరు? కామెంట్ చేస్తారా? ఓకే, ఈజ్ నాగార్జున వెరీ ఇంపార్టెంట్. ఏ టైంలో? యజ్ఞశ్రీ, గౌతమిపుత్ర యజ్ఞశ్రీ టైంలో నాగార్జున. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్ ఈజ్ నోన్ టు హ్యావ్ ఎన్లార్జ్డ్ ద అమరావతి స్తూప? అమరావతి స్తూపాన్ని ఎవరు ఎన్లార్జ్ చేశారు? అండ్ కన్స్ట్రక్టెడ్ అ స్టోన్ రైలింగ్ అరౌండ్ మహాచైత్య. ఏ రూలర్? సిముకనా? స్టార్టింగ్లో వచ్చారు చిముక. అలా ఒక బుక్ రాశారు. యజ్ఞశ్రీ, గౌతమిపుత్ర యజ్ఞశ్రీ, ఆయన కాలంలోనే నాగార్జున గారు ఉన్నారు. అంటే ఈజ్ అ బుద్ధిస్ట్ ఫిలాసఫర్. ఆర్ పౌలమి 3. ఎవరు? ఇట్స్ యజ్ఞశ్రీ. ఎందుకు చెప్పండి? ఆ టైంలోనే కదా బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఉన్నారు. ఎవరు? నాగార్జున. సో ఆ టైంలో అమరావతి స్తూపాన్ని కూడా పెద్ద చేశారు. సో నెక్స్ట్, the administrative structure of the Satavahanas was inspired by which earlier Indian empire? సో శాతవాహనస్ తన అడ్మినిస్ట్రేషన్ని ఒక ఎంపైర్ నుంచి ఇన్స్పైర్ చేసుకున్నారు. ఎవరు? గుప్తాస్ శాతవాహనస్ తర్వాత వచ్చారు కాబట్టి నేను మాట్లాడను. నందాస్ తర్వాత మౌర్యాస్ వచ్చారు. మళ్ళీ వెస్టర్న్లో మనకు కుషాన్స్ ఉన్నారు. సో ఎవరు? ఇట్ ఈస్ మౌర్యన్. Next question. In the Satavahana administrative hierarchy, the highest ranking minister who advised the king on important matters was called. సో శాతవాహన అడ్మినిస్ట్రేషన్లో హయ్యెస్ట్ మినిస్టర్ ర్యాంక్లో ఉండేవాళ్ళు హూ అడ్వైజ్డ్ ఇంపార్టెంట్ మ్యాటర్, తనని ఏమని పిలుస్తారు? ఇంపార్టెంట్ మినిస్టర్. అమత్య, యువరాజ, విశ్వాస అమత్య, మహామాత. ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ మినిస్టర్ని ఏమని పిలుస్తారు? ఇట్ ఈస్ విశ్వాస అమత్య. కన్ఫ్యూజన్ చేయడానికి ఇచ్చారు చూడండి, అమత్యనా విశ్వాస అమత్యనా. ఇంపార్టెంట్ కదా, వెరీ ఇంపార్టెంట్ మినిస్టర్ని విశ్వాస అమత్య అనేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద శాతవాహన ప్రావిన్స్ ఆర్ డిస్ట్రిక్ట్ వాజ్ నోన్ యాజ్ అన్ ఆహార అండ్ వాజ్ గవర్న్డ్ బై అఫీషియల్ కాల్.
ఒక ప్రావిన్స్ని లేకపోతే డిస్ట్రిక్ట్ని శాతవాహనాలు ఆహార అని పిలిచేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక బిట్. డిస్ట్రిక్ట్ని ఆర్ ప్రావిన్స్ని ఏమని పిలిచేవాళ్ళు? ఆహార. సో దాన్ని ఎవరు రూల్ చేసేవాళ్ళు? గ్రామ, అమత్య, గ్రామిణి ఆర్ సేనాపతి. ఎవరు మార్క్ చేశారా? సో ఇట్ ఈస్ అమత్య. విశ్వాస అమత్య ఇంపార్టెంట్ మినిస్టర్. అమత్య డిస్ట్రిక్ట్ని రూల్ చేసేవాళ్ళు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ చూపించేశాను, ఇట్స్ ఓకే. సో విచ్ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ వాజ్ ద స్మాలెస్ట్ టిపికలీ మేనేజ్డ్ బై ద అఫీషియల్ కాల్డ్ గ్రామిణి. సో స్మాలెస్ట్ యూనిట్ వచ్చేసి గ్రామ, దాన్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరు? గ్రామిణి. సో డిస్ట్రిక్ట్ వచ్చేసి ఏంటి? డిస్ట్రిక్ట్ని ఏమని పిలుస్తారు? ఆహార. దాన్ని ఎవరు మేనేజ్ చేసేవాళ్ళు? అమత్య. సో మళ్ళీ ఇంపార్టెంట్ మినిస్టర్ని ఏమని చెప్పేవాళ్ళు? విశ్వాస అమత్య. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. గ్రామ, గ్రామిణి, ప్రావిన్స్ ఆర్ డిస్ట్రిక్ట్, ఆహార, దాన్ని ఎవరు రూల్ చేసేవాళ్ళు? అమత్య. అంతే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. నిగమ సభాస్ ఇన్ ద శాతవాహన ఎంపైర్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్. నిగమ సభాస్ అని ఉండేవి, వాళ్ళు ఏం అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు? టెంపుల్, విలేజెస్, సిటీస్ అండ్ ట్రేడ్ సెంటర్స్, మిలిటరీ యూనిట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఆప్షన్ సి, సిటీస్ మన ట్రేడ్ సెంటర్స్ని చూసుకునే వాళ్ళని నిగమ సభ అని ఒక సభ ఉండేది వాళ్ళకి. ఓకే, నిగమ సభ. సో ఎందుకు? ట్రేడ్ సెంటర్స్ని, సిటీస్ని మేనేజ్ చేయడానికి. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ శాతవాహన ఎంపైర్ వాజ్ ల్యాండ్ రెవెన్యూ నోన్ యాజ్. యాక్చువల్లీ ఇప్పుడు ఏమంటే శాతవాహనస్కి మెయిన్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చేదంటే ల్యాండ్ రెవెన్యూ నుంచి, ల్యాండ్ పైన కట్టే ఒక పన్ను. సో దాన్ని ఏమని పిలిచేవాళ్ళు? బోగా, దేయమేయ ఆర్ ఆప్షన్ బి కరుఖార అండ్ భాగా ఆర్ వర్ణ ఆర్ జిజియా, లాస్ట్ ఆహార అండ్ గ్రామ. సో ఏమని పిలిచేవాళ్ళు ల్యాండ్ రెవెన్యూని? ఇట్ ఈస్ బోగా అండ్ దేయమేయ. సి ఆల్రెడీ ఈ ఆప్షన్ చూడండి, ఆప్షన్ డి. ఇది ఆహార. ఆహార అంటే ఏమి? డిస్ట్రిక్ట్. గ్రామ అంటే ఏమి? చిన్న యూనిట్, గ్రామము కదా. సో ఇది అయినకు ఛాన్స్ లేదు. జిజియా అనేది ఢిల్లీ సుల్తానేట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, జిజియా కదా. సో ఇది అవ్వడానికి ఛాన్సే లేదు. ఇంకా రెండే, బోగానా లేకపోతే భాగానా అని. బోగా అండ్ దేయమేయ ఆర్ కరుఖర అండ్ భాగా. కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? బోగా అండ్ దేయమేయ. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద శాతవాహన కాయిన్స్ ఫౌండ్ అక్రాస్ వేరియస్ రీజన్స్ ఇండికేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ దేర్ ఎకానమీ. సో కాయిన్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది? స్ట్రాంగ్ రిలయన్స్ ఆన్ బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టమ్ గురించి చెప్తుందా? ట్రేడ్ నెట్వర్క్ గురించి చెప్తుందా? ఆల్రెడీ ఈ క్వశ్చన్ చేస్తాం మేము, ఇలాంటి క్వశ్చన్. ట్రేడ్ గురించి చెప్తుందా? ఆర్ ఐసోలేషన్ ఫ్రమ్ మదర్ కింగ్డమ్ ఆర్ స్టాండర్డైజేషన్ ఆఫ్ కరెన్సీ? ఏం గురించి చెప్తుంది? ఇట్స్ అబౌట్ ట్రేడ్ నెట్వర్క్స్ కదా, ఫారిన్ ట్రేడ్ పర్టికులర్లీ. నెక్స్ట్. విచ్ శాతవాహన రూలర్ ఫేస్ డిఫీట్ ట్వైస్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ రుద్రధామన్. ద శాఖ రూలర్ రుద్రధామన్ని ఒకరిని డిఫీట్ చేశారు 2 times. ఎవరు? రుద్రధామన్ యాక్చువల్లీ శాఖ రూలర్. తను ఎవరిని డిఫీట్ చేశారు? గౌతమిపుత్ర యజ్ఞశ్రీ, గౌతమిపుత్ర శాతకర్ణి, ఛాన్స్ లేదు. వశిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి ఆర్ పులమవి 3. ఎవరిని చేశారు? డిఫీట్ చేశారు. సో ఇట్ ఈస్ వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఇంపార్టెంట్. రుద్రధామన్ ఎవరిని డిఫీట్ చేశారు? శివశ్రీ శాతకర్ణి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ద శాతవాహన ఎంపైర్ ఎండెడ్ అరౌండ్ ద అర్లీ 3rd century. 3rd century ఏడీలో ఎండ్ అయింది డ్యూ టు ఇండిపెండెన్స్ ఆఫ్ విచ్ రీజనల్ పవర్స్. కొన్ని రీజన్స్ ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసుకున్నాయి. ఏవవి? సో తిరుకూటకాస్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఇక్ష్వాకుస్ ఇన్ ఆంధ్ర, ఇవి చేశాయా? లేకపోతే మౌర్యాస్ ఇన్ ఆంధ్ర అండ్ పల్లవాస్ ఇన్ తమిళనాడునా? ఆప్షన్ సి కుషాన్స్ ఇన్ నార్త్ ఇండియా అండ్ నందాస్ ఇన్ బీహార్. ఆప్షన్ డి గుప్తాస్ ఇన్ నార్త్ అండ్ చాళుక్యాస్ ఇన్ కర్ణాటక. రైట్ ఆన్సర్స్ మహారాష్ట్ర, మళ్ళీ ఆంధ్ర చూసుకోవాలి. ఇక్ష్వాకుస్ ఎక్కడ? ఆంధ్ర. మహారాష్ట్రలో ఎవరు? తిరుకూటకాస్. ఓకే,
నెక్స్ట్ చూద్దాం సోషల్ కండిషన్ క్యాస్ట్ సిస్టమ్ గురించి క్వశ్చన్స్. ఓకే, డ్యూరింగ్ ది శాతవాహన పీరియడ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఎట్లా ఉండేది? జాతి పద్ధతులు నాన్ ఎగ్జిస్టెన్స్, ఉండనే లేదు. ఆర్ బి వచ్చేసి రిజిడ్, చాలా టఫ్గా ఉండేవి, కష్టంగా, ఎస్పెషల్లీ విత్ ద అసిమిలేషన్ ఆఫ్ ఫారిన్ ట్రైబ్స్ బీయింగ్ డిస్కరేజ్డ్. సి ఓన్లీ బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ పైన ఉండేది. ఆప్షన్ డి హైరార్కికల్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? మీ ఆన్సర్ ఏంటి? సో రైట్ ఆన్సర్ వచ్చేసి చాలా రిజిడ్గా ఉండేది, అది కూడా ఫారిన్ ట్రైబ్స్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు, అంత డిఫికల్ట్గా ఉండేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణి వాజ్ నోన్ ఫర్ హిస్ ఎఫర్ట్స్ టు ప్రివెంట్. గౌతమిపుత్ర శాతకర్ణి ఇందుకు బాగా ఫేమస్. అసిమిలేషన్ ఆఫ్ ఎ ఫారిన్ ట్రైబ్స్ ఇన్ టు ద హిందూ ఫోల్డ్. ఆప్షన్ బి తను ఫారిన్ ట్రైబ్ని హిందూకి కన్వర్ట్ చేయడానిక, లేకపోతే స్ప్రెడ్ ఆఫ్ జైనిజం, ట్రేడ్ విత్ రోమ్, యూజ్ ఆఫ్ ప్రాకృత్ లాంగ్వేజ్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. సో ఇది తన ఫారిన్ ట్రైబ్స్ని హిందూ ఫోల్డ్కి కన్వర్ట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మార్కింగ్ కొంచెం డిఫికల్ట్గా ఉంది, నో ప్రాబ్లం. ద టైటిల్ మహారథి, మహాభోజ అండ్ సేనాపతి వర్ అసోసియేటెడ్ విత్. ఎవరిని అట్లా పిలిచేవాళ్ళు? మహారథి ఒకటి, మహాభోజ అండ్ మహాసేనాపతి. సో రిలీజియస్ ఫిగర్స్ ఇన్ బుద్ధిజం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీషియల్స్ అండ్ ఫ్యూడేటరీస్, కామన్ ప్రొఫెషనల్ లైక్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్, ఫారిన్ ట్రేడర్ అండ్ గిల్డ్స్. సో ఆన్సర్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీషియల్స్ని అట్లా పిలిచేవాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. విచ్ శాతవాహన రూలర్ క్రియేటెడ్ విత్ ద టైటిల్ ఏక బ్రాహ్మణని ఎవరికి ఇచ్చారు టైటిల్? సిముక, గౌతమిపుత్ర శాతకర్ణి, పులమవి ఆర్ యజ్ఞశ శాతకర్ణి. ఆప్షన్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి. ఇప్పుడు ఉమెన్ గురించి చూద్దాం శాతవాహన టైంలో క్వశ్చన్స్. ఓకే, సో మీరు ఇంత ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయిపోయినట్టే. మీరు ఈ సిరీస్ ఫాలో చేయండి, తర్వాత ఒక టెక్స్ట్ బుక్ ఏదైనా రెఫర్ చేసుకోండి, సరిపోతుంది మీకు. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ డ్యూరింగ్ శాతవాహన పీరియడ్? శాతవాహన పీరియడ్లో ఉమెన్ కండిషన్ ఎట్లా ఉండేది? ఏ స్టేట్మెంట్ కరెక్ట్ చూడండి. ఉమెన్ హెల్డ్ నో పొలిటికల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ రోల్. ఉమెన్స్కి పొలిటికల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ రోల్ ఉండేది కాదు. ఉమెన్ హ్యాడ్ నో ఇన్ఫ్లుయెన్స్ ఇన్ రిలీజియన్ డొనేషన్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కాదు. రాయల్ ఉమెన్ ప్లేడ్ అ ప్రామినెంట్ రోల్ అండ్ కుడ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. రాయల్ ఉమెన్ అంటే కింగ్స్, వాళ్ళ వైఫ్స్ అంతా అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు. ఆప్షన్ డి ఉమెన్ వర్ సెక్లూడెడ్ అండ్ నాట్ అలౌడ్ ఇన్ పబ్లిక్ సెరమనీస్. వాళ్ళు పబ్లిక్ ఫంక్షన్స్లో కూడాను వాళ్ళు అపియర్ చేయడానికి వీలుండేది కాదు. ఈ ఆప్షన్ కరెక్ట్. ఆప్షన్ సి అంటే రాయల్ ఉమెన్ ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు ఈవెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఓకే, సో ద ప్రాక్టీస్ ఆఫ్ అసోసియేటింగ్ కింగ్స్ నేమ్ విత్ హిజ్ మదర్ ఇండికేట్స్. ఎందుకు అట్లంటే ఏంటి అంటే, ఇప్పుడు గౌతమి అనేది మదర్ నేమ్ కదా, సో అది యాడ్ చేశారు గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఎందుకు అంటే ఇట్ ఈస్ మ్యాట్రిలినియల్ సొసైటీ, అంటే మదర్ పేరు పెట్టుకునే సొసైటీ. మ్యాట్రిలినియల్ సొసైటీ, హై స్టేటస్ అకార్డెడ్ టు ఉమెన్ ఇన్ శాతవాహన సొసైటీ, స్ట్రిక్ట్ అధియరెన్స్ టు వేదిక్ కస్టమ్స్, బుద్ధిస్ట్ వాజ్ అ ప్రైమరీ రిలీజియన్. నాన్ సెన్స్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ అ స్టేటస్ అకార్డెడ్ టు ఉమెన్ని ఎంత గౌరవం ఇస్తాము అనేలాగా చూపించడానికి పెట్టుకున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ శాతవాహన రూలర్ ఈజ్ నోన్ టు హ్యావ్ సపోర్టెడ్ వేదిక్ సాక్రిఫైస్ సచ్ as అశ్వమేధ? ఎన్నిసార్లు చూస్తాం సేమ్ క్వశ్చన్, ఇప్పటికే మీరు చెప్పేయాలి. సో ఇట్ ఈస్ శాతకర్ణి 1. నెక్స్ట్ ఆచార్య నాగార్జున ఏ టైంలో ఉన్నారు చెప్పండి? యజ్ఞశ్రీ కదా, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇప్పుడు ఏం అడగాలంటే డైనాసిటీ గురించి అడుగుతున్నారు. అసోసియేటెడ్ విత్ ద మాధ్యమిక డాక్ట్రైన్. తను ఏ డాక్ట్రైన్ ఫాలో అయ్యేవారు? ఈ క్వశ్చన్ ఇవ్వలేదు కానీ ఇంపార్టెంట్ చూసుకోండి. నాగార్జున ఈజ్ అసోసియేటెడ్ విత్ మాధ్యమిక డాక్ట్రైన్. వాజ్ యాక్టివ్ డ్యూరింగ్ విచ్ పీరియడ్? శాతవాహనాస్. మనకి డీటెయిల్గానే తెలుసు, యజ్ఞశ్రీ శాతకర్ణి కదా. నెక్స్ట్ విచ్ రిలీజియన్ రిసీవ్డ్ ద లీస్ట్ ప్యాట్రనేజ్ ఫ్రమ్ ద శాతవాహన రూలర్స్?
చాలా తక్కువ ప్రామినెన్స్ ఏ రిలీజియన్కి ఇచ్చారు? జైనిజం, బుద్ధిజం, బ్రాహ్మణిజం, ఆల్ రిలీజియన్. జైనిజంకి తక్కువ ఇచ్చారు, ఎక్కువ బ్రాహ్మణిజం అండ్ బుద్ధిజంకి ప్రామినెన్స్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్. సో శాతవాహన రూలర్ హలా ఈజ్ ఫేమస్ ఫర్ రైటింగ్ విచ్ లిటరీ వర్క్? అలా ఏ బుక్ రాశారో ఆల్రెడీ మనం చూసాము, సప్తసతి, గత సప్తసతి కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రాకృత్ వాజ్ గ్రాడ్యువల్లీ రీప్లేస్డ్ బై విచ్ లాంగ్వేజ్ అమాంగ్ ఎలైట్ డ్యూరింగ్ ద లేటర్ శాతవాహన పీరియడ్? సో స్టార్టింగ్ అయితే ప్రాకృత్ యూజ్ చేశారు శాతవాహనస్, లేటర్ పీరియడ్లో దాన్ని రీప్లేస్ చేశారు స్లోగా. ఏ లాంగ్వేజ్తో రీప్లేస్ చేశారు? తమిళ్, పాలీ, సాంస్క్రిట్ ఆర్ కన్నడ? ఇది కూడా ఈజీ. తమిళ్ ఎందుకు యూజ్ చేస్తారు? పాలీ వచ్చేసి సీక్వెల్ లాంగ్వేజ్, అది ఎందుకు యూజ్ చేస్తారు? కన్నడ ఎందుకు చేయాలి? సో ఇట్ ఈస్ సాంస్క్రిట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైమరీ ఎకనామిక్ బేస్ ఆఫ్ ఎ శాతవాహన ఎంపైర్ వాస్? వాళ్ళకి ఎకనామిక్ బేస్ ఎక్కడి నుంచి వచ్చేది? హ్యాండిక్రాఫ్ట్స్, అగ్రికల్చర్, ఎయిడెడ్ బై రివర్ లైక్ గోదావరి అండ్ కృష్ణ, ఫారెన్ ఇన్వేషన్, ఓన్లీ మైటైమ్ ట్రేడ్. ఎక్కడి నుంచి మనకు డబ్బులు వచ్చేవి? అగ్రికల్చర్, ఎందుకంటే గోదావరి అండ్ కృష్ణ డెల్టా ఉంది కదా. సో ల్యాండ్ రెవెన్యూని ఏమని పిలుస్తారని కూడా చెప్పుకున్నాం. ఏమని పిలుస్తారు? బోగా అండ్ కంప్లీట్ చేయండి. ఓకే, కామెంట్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్ వాజ్ నాట్ టిపికలీ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ శాతవాహన ఎంపైర్? శాతవాహన ఎంపైర్ నుంచి ఏ ఒక్క పదార్థాన్ని ఎక్స్పోర్ట్ చేయలేదు. చేసే చాలా ఉంది, కానీ చేయనిది ఏది? టెక్స్టైలా, స్టీలా, వైనా, పెప్పరా? ఈజీ ఆన్సర్. ఆన్సర్ ఇస్ వైన్. వైన్ వాజ్ ఇంపోర్టెడ్. వైన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం కాదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో a prominent port of Andhra coast during శాతవాహన పీరియడ్. శాతవాహన పీరియడ్లో ఒక ఇంపార్టెంట్ పోర్ట్ ఉంది, ఏంటది? సోపారా, కళ్యాణ, ఘంటసాల, వైజయంతి. ఏ పోర్ట్ చాలా ఇంపార్టెంట్ శాతవాహన టైంలో? అది ఘంటసాల. చాలా బాగా రిమెంబర్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఘంటసాల ఇస్ అ పోర్ట్. ఘంటసాల అనేది ఏంటి? ఇట్స్ అ పోర్ట్. నెక్స్ట్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు? అమరావతి అనేది యాక్చువల్లీ రాక్ కట్ ఆర్కిటెక్చర్ అండ్ బుద్ధిస్ట్ స్తూప. ఆల్రెడీ మనం చూసాము. ఏ టైంలో ఇంక్రీజ్ చేశారు ఇది? యజ్ఞశ్రీ టైంలో. అప్పుడు ఏ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఉన్నారు? నాగార్జున. సింపుల్. సో అమరావతి స్తూప ఇక్కడ చూడండి. విచ్ మటీరియల్ వాజ్ యూస్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి స్తూప? అక్కడ ఏ మటీరియల్ యూస్ చేశారు? దట్ డిస్టింగ్విష్డ్ ఇట్ ఫ్రమ్ అదర్ స్తూపాస్. సో బ్రిక్స్ అండ్ రెడ్ స్టోన్, గ్రానైట్, మార్బల్ ఆర్ లైమ్ స్టోన్? సో ఇక్కడ చూసింది మార్బల్, చాలా ఇంపార్టెంట్. మార్బల్ యూస్ చేశారు. ఓకే, అండ్ దాట్స్ ఆల్ అబౌట్ అర్లీ శాతవాహనస్. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మనము లేటర్ చాళుక్యాస్, శాతవాహనస్ కానీ తర్వాత చాళుక్యాస్ గురించి కానీ తెలుసుకుందాం. సో ఇప్పుడు మీ వర్క్ ఏంటంటే ఫస్ట్ ఇంకొకసారి ఈ సిరీస్ని చూసి నోట్ చేసుకోండి. నోట్ ఇట్. ఫస్ట్ నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్, ప్రాక్టీస్. ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేశారు కదా, ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి ఫ్యాక్ట్స్ని. థర్డ్, మీలాగే ఎవరైనా కష్టపడుతూ వాళ్ళకి సిరీస్ లేదు, ఎవరు గైడ్ చేయట్లేదు అంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఒకరికి హెల్ప్ చేస్తే దేవుడు మీకు హెల్ప్ చేస్తారు. సో ఇఫ్ యూ హెల్ప్ అదర్స్, గాడ్ విల్ హెల్ప్ యూ. సో అది ఓకే, హెల్ప్ అదర్స్. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సో దట్ మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.